తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతున్నది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మున్సిపాలిటీ సంబంధించి ఇక్కడ సీతక్క మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఈ ములుగు నియోజకవర్గంపై కూడా అందరి కన్నుంది. అయితే ఇక్కడ 20 వార్డులున్న ఈ ములుగు మున్సిపాలిటీ తొలిసారిగా చైర్మన్ ఎవరు కాబోతున్నారనే ఆసక్తి కనబడుతుంది. అయితే సీతక్కతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా గడప గడప ప్రచారం చేస్తున్నారు. పక్కా ఈ ములుగు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలంటే, ములుగు ఇతర జిల్లా కేంద్రాలకు అభివృద్ధి చెందాలంటే ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, ఇస్తే మున్సిపాలిటీ పరంగా చాలా డెవలప్మెంట్ చేస్తామంటూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ములుగు నియోజకవర్గానికి సంబంధించి, ములుగు మున్సిపాలిటీ సంబంధించి ఏం జరుగుతుంది, ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఎలా కొనసాగుతుంది, మనకు జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు ఉన్నారు. చెప్పండి అశోక్ గారు, మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన? ములుగు మున్సిపాలిటీలో ఎక్కడికి పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ములుగు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. ఎందుకంటే ములుగు ప్రజలు తెలివైన వాళ్ళు, ఏదైతే అభివృద్ధికి మాత్రమే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మాయమాటలను నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలే చెప్తున్నారు, 10 సంవత్సరాలలో చేయలేని పనులు వాళ్ళు ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎలా చేయగలుగుతారు అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నది. కాబట్టి అభివృద్ధి మా ధ్యేయం, అభివృద్ధికే మేము పట్టం కడతాం. ఈరోజు మంత్రి గారు మాకు సీతక్క గారు అందుబాటులో ఉంటున్నారు, ఏ పనైనా దగ్గరుండి చేస్తున్నారు. గతంలో కూడా ములుగు జిల్లాని వారు బీఆర్ఎస్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారే చెప్పారు, నిండు అసెంబ్లీలో చెప్పినారు. మా అక్క అడిగింది మేము ములుగు జిల్లా ఇచ్చినాము అని, అక్క అడిగింది మెడికల్ కాలేజ్ ఇచ్చినామని. అదేవిధంగా ఈరోజు ములుగులో ఉన్న రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఏ విధమైన అభివృద్ధి అయినా కానీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఎక్కడికి పోయినా ప్రచారంలో పూర్తిగా వారు మా వాళ్ళు అనుకొని రిసీవ్ చేసుకుంటున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ములుగు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ 20కి 20 వార్డులు కైవసం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒకటే, అంటే మీరు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కొంత గ్యాప్ ఉంది. అదేవిధంగా రైతు అది విషయంలో కానీ, లేకపోతే కొన్ని ఇందిరమ్మ ఇల్లు విషయంలో కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో మీరు వాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. నేను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు మేము పండించిన పంట ధాన్యాన్ని కొనాలని మేము ధర్నాలు చేసేవాళ్ళం, రాస్తారోకోలు చేసేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇంకొకటి, ఇండ్ల విషయానికి వస్తే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని గ్రామాలకు ఇచ్చిండు, ఎంతమందికి ఇచ్చిండు? ఈరోజు ములుగు జిల్లా, ములుగు నియోజకవర్గానికి చూసుకుంటే ఊరికి పట్టుమని 10 ఇండ్లు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీతక్క గారు 4,500 ఇండ్లు, 4,500 ఇండ్లు ఈరోజు ములుగు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. మరికొన్ని రెండో విడతలో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి అర్హునికి మేము ఇల్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మాటిస్తున్నాం. గతంలో ఇందిరమ్మ ఏ ఊరు పోయినా కానీ ఇందిరమ్మ ఇల్లే కనిపిస్తాయి. అప్పుడు ఇల్లు ఇచ్చింది మేమే, ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నది మేమే అని మరొకసారి తెలియజేస్తున్నాం. జనం కూడా, పబ్లిక్ కూడా దీన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చిందే సాక్ష్యం వాళ్ళకు. సుమారుగా ఇప్పుడు మీ 2 సంవత్సరాల కాలంలోనే 4,500 ఇండ్లు ఇచ్చినాం మేము. ఇంకా భవిష్యత్తులో కూడా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పేదవాడి సొంతింటి కళని మేము నిజం చేస్తామని తెలియజేస్తున్నాం. అయితే ఒకటే విషయం, ఎందుకంటే బీఆర్ఎస్ ఒకటే ఆరోపణ చేస్తున్నది, ఏదైతే గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్సే చేస్తున్నారు తప్ప అని అంటున్నారు. కానీ ములుగు సంబంధించి ఒక నియోజకవర్గం, ఒక ఏజెన్సీ ప్రాంతంలా చూసే ములుగు నియోజకవర్గము ఈరోజు ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. దీన్ని మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు చెప్పలేకపోతే? మేము ప్రజలకు తెలుసు మేము ఇక్కడ ఏం జరుగుతుంది, గత 10 సంవత్సరాలలో అభివృద్ధి ఎంత వెనుకబడున్నది. ఈరోజు ములుగు పట్టణ ప్రజలు అంటున్నారు, మధ్యాహ్నం మేము ప్రచారంలో ఉండగా మళ్ళీ బీఆర్ఎస్కు ఓటేస్తే మనం 20 ఏళ్ళు వెనక్కి పోయినట్టే, కొత్త మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని. ఆల్రెడీ ఇప్పుడు మాకు 60 కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. మొత్తం టోటల్గా ములుగంతా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయడానికి. గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హయాంలోనే ఇక్కడ ములుగు పట్టణం మొత్తం సీసీ రోడ్లు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ 10 ఏళ్ల కాలంలో ముట్టుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ మేము వచ్చి ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కొన్ని కాలనీలలో పోతే ఉన్న సమస్యలు కానీ అన్నీ తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ 60 కోట్ల రూపాయల నిధులు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి, అది అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు మాతోటే, కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యమని అదే వారి విశ్వసిస్తున్నారు. ఒకటి అశోక్ గారు చెప్పండి, మీరు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది, చాలా చిన్న మున్సిపాలిటీ, ఒక జిల్లా కేంద్రంగా ఉంది. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓట్లు వేయాలి అంటే ఈ మున్సిపాలిటీకి మీరు ఏం చేద్దామని ప్రజలు ఓటు అడుగుతారు? ములుగు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చెందించడానికి దీన్ని ఒక ప్రణాళిక చేసుకున్నారు మా మంత్రి గారు. సీఎం గారు కూడా, ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు
ఈ రాష్ట్రమే కాదు దేశమే ములుగు వైపు చూసేలా చేసిండ్రు. తను ఏదడిగినా కాదనకుండా చేసిండ్రు. ములుగు నియోజకవర్గాన్ని ఒక జిల్లాని ఒక ప్రత్యేకంగా గుర్తింపునిచ్చిండ్రు. మొన్న చూసుకున్నట్టయితే మేడారానికి 251 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. 100 రోజులలో గుడి నిర్మాణం రాత్రి పగలు తేడా లేకుండా స్వయంగా ఎక్కడ చరిత్రలో లేని విధంగా ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులను తెలుసుకోవడం, మా నాయకుడు మా పొంగులేటి సీనన్న గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు డే బై డే 2 రోజులు ఒకసారి వచ్చి అక్కడ పరిస్థితులు నాణ్యత ఎట్లుందని పరిశీలించడం, మా మంత్రి గారు అయితే రెగ్యులర్గా అక్కడే ఉండడం, సీతక్క గారు అన్ని తానై ఉండి అక్కడ దగ్గరుండి అన్ని పనులు చేయించడం, క్యాబినెట్ మీటింగ్ని కూడా తీసుకొచ్చి ములుగులో మేడారంలో పెట్టించిండు. అంటే దేశం అంతా మేడారం వైపు చూసేటట్టుగా చేసిండ్రు. ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ నడుస్తున్నది అని ఆ యొక్క తలుల ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించడం జరిగింది. అంటే అక్కడ ఏది మొక్కినా ఏది చేసినా కానీ కోరిన వారికి వాళ్ళ కోరికలు తీరి అందరూ చల్లగా ఉండేటట్టుగా దేవతలు అందరిని ఆశీర్వదిస్తారు అనేది మరొకసారి ప్రపంచానికి చూపించడం జరిగింది. కని విని ఎరగని రీతుల 2.5 కోట్ల మంది జనం దర్శించుకోవడం జరిగింది తల్లులని. ఇలా ఏదైనా సరే మా గోవిందరావుపేట మండలానికి వస్తే మా చిరకాల కోరిక లక్నవరంలో గోదావరి జలాలను నింపడం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం, నీటి సమస్య ఇక ములుగు మండలానికి అసలే ఉండదు. అటువంటిది ముఖ్యమంత్రి గారికి ములుగంటే ఒక ప్రత్యేక ప్రేమ, అభిమానం. తను ఏది అడిగినా కాదనకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రి గారు ఎల్లవేళలా సీతక్క గారి దగ్గరికి పోతే, సీతక్క గారి విషయానికి వచ్చినా కానీ మేము ఏ వార్డుకు పోయినా కానీ ఒకటే అంటున్నారు, మా ఆడబిడ్డ సీతక్క మాకు ఎంతో ఆత్మీయత. సీతక్క అంటేనే ఒక ఆత్మీయత. మన కాన్స్టిట్యున్సీలో ఒక పదం ఉంటుంది, ఆ పదం వస్తే 108 అయినా లేటుగా వస్తుంది కానీ అంతకంటే ముందే సీతక్క స్పందిస్తుంది అని. అట్లా ఎక్కడికి పోయినా కానీ సీతక్క గారికి కూడా ఒక ములుగు పట్టణ ప్రజలకు మేము ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నాం. మా దగ్గర ఫేక్ సోషల్ మీడియా లేదు, పేడ్ ఆర్టిస్టులు లేరు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అభివృద్ధి చేస్తాం, దయచేసి ఆశీర్వదించండి. ములుగు పట్టణం మీద అక్కగారికి ఒక పూర్తి విజన్ ఉంది. తను చిన్నప్పటి నుంచి తిరిగిన ప్రాంతం కాబట్టి ములుగు పట్టణాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తుంది. గవర్నమెంట్ ఉన్నది. వారు 10 సంవత్సరాలు అధికారం నుండి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు డెవలప్మెంట్ చేస్తారంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? కాబట్టి ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఇంతకుముందు ములుగు అంటే ఒక ఏజెన్సీ ప్రాంతం, ఒక నియోజకవర్గం మాత్రం చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ములుగు అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో కానీ దాదాపు సౌత్ ఇండియాలోనే ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది. రామప్ప కావచ్చు, లేకపోతే లక్నవరం కావచ్చు, రేపు సమ్మక్క సారలమ్మ జాతర, మల్లూరు, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ బ్యారేజ్, అదేవిధంగా భోగాత జలపాతం, ఏటునారం అభార్యను అడవులు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటినీ అంటే మీరు ఇప్పుడు ఈ విషయంలో, ఈ ములుగు మున్సిపాలిటీ విషయంలో మీరు ఇవన్నీ ఎలా చెప్పారు? ములుగంటే ఇంత ముందుకు మీరు అన్నట్టుగా ఒక ఏజెన్సీ ప్రాంతం ఉండేది. ములుగనగానే వెనుకబడిన ప్రాంతం అంటారు. ఇప్పుడు ములుగంటే ఒక అన్ని జిల్లాలకు ధీటుగా అభివృద్ధి చెంది ఒక పర్యాటక కేంద్రమైంది. ప్రతిరోజు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తున్నారు మేడారంకు. ఈ టూరిజంకు కూడా ప్రతిరోజు అన్ని ప్రాంతాలను విజిట్ చేయడానికి టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో సౌత్ ఇండియా నుంచి మొత్తం వస్తున్నారు. ఒక తెలంగాణే కాదు, తెలంగాణ ఆంధ్రే కాదు, ఇట్లా ములుగు అనేది అన్ని రంగాలలో ముందుకు వచ్చేసింది. ఈరోజు మేము ఈ టౌన్కు కూడా ఒకటే చెప్తున్నాం, ములుగు టౌన్ని కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దుతాము. ఇటు నియర్ బై రామప్ప ఉంది, లక్నవరం ఉంది, అన్ని టూరిజం స్పాట్స్ ఉన్నాయి. మరియు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ, ఇక్కడ లేని ఫెసిలిటీయే లేదు ములుగులో. ములుగు అనగానే పేరుకే వెనుకబడిన ప్రాంతం, కానీ ఎవరు చూసినా కానీ మా రోడ్లు అద్భుతంగా ఉంటాయి. మాది డెవలప్మెంట్లో మేము ముందున్నాం. ఈ 2 సంవత్సరాలలో ఇంకా బాగా డెవలప్ అయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. భవిష్యత్తు కూడా ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా కాంగ్రెస్ సర్కార్ ఉంటుంది. తప్పకుండా ఈ ములుగుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ములుగు పట్టణం మీద, ములుగులో ఇప్పుడు ఉన్న చెరువుని కూడా ఒక ట్యాంక్ బండ్ లాగా తీర్చిదిద్ది, వాకింగ్ ట్రాక్, ఒక పార్కు, ఇవన్నీ చేసే ప్రణాళికలు, ఓపెన్ జిమ్, ఇవన్నీ పెట్టడానికి పూర్తి స్థాయి ప్రణాళిక చేసుకున్నాం. మేము ములుగు పట్టణం మీద ఒక విజన్ తోటి ఉన్నాం. దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి. జిల్లా హెడ్ క్వార్టర్ చిన్న జిల్లా అయినా కానీ పెద్ద జిల్లాలకు ధీటుగా దీన్ని డెవలప్మెంట్ చేయాలి. ఒక మంచి పట్టణం ములుగు అనగానే ఒక మంచి టౌన్ అనే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో ఉన్నాం. మీరు చివరిగా ఒక ప్రశ్న, ములుగు ఓటర్సు కాంగ్రెస్ వైపే ఉండాలి, కాంగ్రెస్కే ఓటు వేయాలనడానికి వాళ్ళకు ఏమో ఒక భరోసా ఇవ్వము? మేము అభివృద్ధి చేస్తాం, ఆశీర్వదించండి మా అభ్యర్థులని. ఎందుకంటే
గత 10 సంవత్సరాలలో వాళ్ళుండి ఎటువంటి అభివృద్ధిని చేయలేకపోయినరు. ములుగు పట్టణాన్ని, ములుగు జిల్లాని పూర్తిగా విస్మరించిండ్రు. మేమిప్పుడు వచ్చిన 2 సంవత్సరాలలో మా ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న గారు గాని, మా ఇన్ఛార్జి పొంగులేటి సీనన్న గారు గాని, సీతక్క గారు గాని పూర్తి కమిట్మెంట్ ఉన్నారు. అక్కగారు ప్రతి విషయానికి అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్క విషయం మీద సూక్ష్మంగా తను అధ్యయనం చేస్తది. పూర్తి పట్టున్నది. తనకు ములుగు పట్టణం మీద అవగాహన ఉన్నది. తను చిన్ననాటి నుంచి ఇక్కడ చదువుకున్నది. ప్రతి వాడ, ప్రతి గల్లీతోటి అక్కకు అనుబంధం ఉన్నది. ప్రతి వాడలో ఇక్కడ కూర్చొని చెప్తారు ఏ వాడలో ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎవరు మనోళ్ళు, అందరు ఆత్మీయత ఉన్నది ఎక్కడికి పోయినా కానీ. తను ఈ ములుగు పట్టణాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. రోడ్లైనా, డ్రైనేజ్ వ్యవస్థ అయినా, పార్కులైనా, టెంపుల్స్ అయినా, లేకపోతే మన ఒక ట్యాంక్ బండ్ అయినా సరే, చెరువు మీద ఇప్పుడు జగన్నపేట పోయే రోడ్డుకు వ్యూవర్స్ కాలనీ దాటగానే ఒక చెరువుని ఒక ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దడానికైనా సరే ప్రతిదానికి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నారు. కాబట్టి మేము అభివృద్ధి చేస్తాం, ఆశీర్వదించండి, మాకు అవకాశం కల్పించండి, మా అభ్యర్థులందరినీ భారీ మెజార్టీ తోటి గెలిపించండి, రేపు ములుగు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం. ఇది మొత్తానికి ములుగు నియోజకవర్గం అంటే చాలా అభివృద్ధి చేసే దిశలో మేము ముందు పోతున్నాం. మా వెనుక సీతకు ఉంది. సీతకు ఒక మాస్టర్ ప్లాన్ ఐడియా ఉంది. ఎందుకంటే అభివృద్ధి తప్ప మాకు వేరే విధంగా చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో ములుగు జిల్లా కానీ, ములుగు నియోజకవర్గం కానీ ఒక తెలంగాణకే ఒక మోడల్గా ఉండే విధంగా ప్లాన్ ఉంది. దాదాపు దానికి రేవంత్ రెడ్డి గారి సహకారం ఉంది. కాబట్టి ఈసారి తొలిసారిగా ఏర్పడ్డ మున్సిపాలిటీని కూడా గెలిపిస్తే మున్సిపల్ పరంగా జిల్లా కేంద్రంగా కూడా మేము అభివృద్ధి చేస్తాం. మాకు కేవలం అభివృద్ధి తప్ప వేరే ఆలోచన లేదు. దానికి ఏదైతే సీతక్క ముందున్నారో దాని వెనుక మేము కూడా కార్యకర్తలాగా ఉన్నాం. ఈసారి ఒకసారి ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని వైడాకుల అశోక్ కోరుతున్నారు. వీడియో రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ములుగు.